హాయ్, నేను డాక్టర్ జ్యోతి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. ప్రీవియస్ వీడియోలో నేను డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ రేడియేషన్, అలానే అవి ఎలా అందుబాటులోకి వచ్చాయి అనే దాని గురించి డిస్కస్ చేశాను. మీకు దాని గురించి వినే ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఆ లింక్ పెడుతున్నాను. సో ప్రజెంట్ ఈ వీడియోలో నేను 3D CRT, IMRT, ర్యాపిడ్ ఆర్క్, IGRT టెక్నిక్స్ వీటి గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. మొదటగా ఈ టెక్నిక్స్ గురించి డిఫరెన్సెస్ చెప్పే ముందు, సో వాటిలో ఉన్న బీమ్స్ ఎలా అమర్చబడి ఉన్నాయి, అట్లానే వాటి డోసెస్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయన్న దాన్ని బట్టి వాటి మధ్యన డిఫరెన్సెస్ ఉంటాయి. సో వీటి మధ్యన బీమ్స్ ఎలా అమర్చబడి ఉంటాయంటే, అది 2D టెక్నిక్ తీసుకుంటే కనుక 2 డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ ద బాడీ నుంచి బీమ్స్ని పాస్ చేసి ట్యూమర్ని టార్గెట్ చేస్తారు. సో ఆ క్రమంలో నార్మల్ టిష్యూస్ అన్నీ కూడా బాగా హైడోస్ రిసీవ్ చేసుకోవడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటాయి. 3D CRT విషయానికి వస్తే ఇది 3 డైమెన్షనల్ కన్ఫార్మల్ రేడియోథెరపీ. ఇందులో ఒక అప్ టు 4 బీమ్స్ వరకు డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి పాస్ చేస్తారు. సో కానీ ఇవి మాన్యువల్గా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో ట్యూమర్ని టార్గెట్ చేసే క్రమంలో నార్మల్ టిష్యూస్ని సేవ్ చేస్తారు. కాకపోతే అంత యాక్యురేట్గా ట్యూమర్కి మాత్రమే హై డోస్ కన్ఫైన్ అయ్యేలాగా చేయడం కష్టం అవుతుంది. కాబట్టి కొంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ కనిపించే అవకాశం ఉంటుంది. వెరాజ్ IMRT టెక్నిక్ అంటే ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ. ఇందులో ఏం చేస్తారు అని అంటే, ట్యూమర్కి మాత్రమే బాగా హై డోసెస్ వెళ్ళేలాగా నార్మల్ టిష్యూస్కి మ్యాక్సిమం డోసెస్ తగ్గించేలాగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఒక 5 to 7 బీమ్స్ వరకు యూస్ చేస్తారు. కొన్నిసార్లు 9 బీమ్స్ వరకు కూడా యూస్ చేయొచ్చు. ఈ బీమ్స్ అన్నీ కూడా ఎట్లా ప్లేస్ అవుతాయంటే, ఇది మాన్యువల్గా మనం ప్లాన్ చేసేది కాదు. దీనికి రేడియేషన్ ఫిజిసిస్ట్ అని సెపరేట్గా ఉంటారు ప్లానింగ్ చేసేవాళ్ళు. సో సాఫ్ట్వేర్కి కొన్ని ఇన్పుట్స్ ఇస్తాం మేము. ఎలా అంటే, ట్యూమర్కి ఎంత డోస్ వెళ్ళాలి, నార్మల్ టిష్యూస్కి ఇంతకన్నా డోసెస్ వెళ్ళకూడదు అనే ఇన్పుట్స్ ఇవ్వడం ద్వారా సిస్టమ్ ఒక ప్లాన్ క్రియేట్ చేస్తుంది. ఎట్లా అంటే, నార్మల్ టిష్యూస్ నుంచి బీమ్స్ పాస్ చేయకుండా ట్యూమర్కి మాత్రమే హై డోస్ వెళ్ళేలాగా ఒక ప్లానింగ్ చేస్తుంది. దాన్నే ఇన్వర్స్ ప్లానింగ్ అంటాం. అంటే మనం ఇన్పుట్స్ ఇవ్వడం ద్వారా సాఫ్ట్వేర్ తనంతట తనే ఒక ప్లాన్ని క్రియేట్ చేయడాన్ని ఇన్వర్స్ ప్లానింగ్ అంటాం. సో ఇందులో మనకి ఎక్కడెక్కడైతే హై డోసెస్ కావాలో అక్కడ మాత్రమే ఎక్కువ డోసెస్ వెళ్ళేలాగా ప్రతి పార్ట్ ఆఫ్ ద బీమ్లో ఆ బీమ్ ఎనర్జీ అంటే బీమ్ ఇంటెన్సిటీ అనేది మారుతూ ఉంటుంది. ఎక్కడైతే లో డోసెస్ కావాలో అక్కడ లో డోసెస్ వెళ్ళేలాగా ఆ బీమ్లో ఉండే ఎనర్జీస్ని మార్చుకుంటూ ఉంటుంది. సో దీన్నే బీమ్ మాడ్యులేషన్ అంటాం. సో అందుకనే దీన్ని ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ అంటారు. సో దిస్ ఈజ్ మోర్ కన్ఫార్మల్ దాన్ 3D CRT. సో డోసెస్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతాయన్న విషయానికి వస్తే, సో 2D టెక్నిక్ వస్తే ఇందులో 2 సైడ్స్ నుంచి బీమ్స్ పాస్ చేయడం వల్ల మనము టార్గెట్ కన్నా కూడా ట్యూమర్ కన్నా కూడా బయట మనకి డోస్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. అదే 3D CRT విషయానికి వస్తే కనుక కరెక్ట్గా ఆ ట్యూమర్కి తగ్గట్టే మనము డోస్ని షేప్ చేయొచ్చు. కాకపోతే అంత యాక్యురసీ అనేది ఉండదు. IMRT విషయానికి వస్తే డోస్ని మనము టార్గెట్కి షేప్ చేయడం జరుగుతుంది. సో దట్ నార్మల్ టిష్యూస్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాగా తగ్గించుకోవచ్చు డోస్ తగ్గించుకోవడం వల్ల. సో ర్యాపిడ్ ఆర్క్ రేడియోథెరపీ విషయానికి వస్తే ఇది ఒక ప్లానింగ్ టెక్నిక్. IMRT టెక్నిక్ లానే ఉంటుంది. కాకపోతే ఒక ఆర్క్ ఫామ్లో ట్రీట్మెంట్ అంతా డెలివరీ అవుతూ ఉంటుంది. బీమ్ అనేది కంటిన్యూస్గా 360 degreesలో బీమ్ రొటేట్ అయినప్పుడు కంటిన్యూస్ ఆన్లోనే ఉంటుంది. సో కొంచెం ఫాస్ట్గా ట్రీట్మెంట్ డెలివరీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ IGRT విషయానికి వస్తే ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. టెక్నిక్ ఏది అయినప్పటికీ కూడా వెదర్ IMRT లేదా ర్యాపిడ్ ఆర్క్ మనం ఒక ఇమేజ్ని యూజ్ చేసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తున్నామా, డెలివర్ అవుతుందా లేదా అనేది వెరిఫై చేసుకోవడాన్ని ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ అంటాము. ఇందులో ఒక పరికరం యూజ్ చేస్తాము, కోన్ బీమ్ CT అంటాము. సో ఇది లీనియర్ యాక్సిలరేటర్ మెషిన్కి అటాచ్ చేసే ఉంటుంది. సో పేషెంట్ని ట్రీట్ చేసే ముందు ఇమేజ్ తీసుకొని ప్లానింగ్ ఇమేజ్లో ఎలా అయితే ప్లాన్ చేసామో ట్రీట్మెంట్ అలానే డెలివర్ అవుతుందా లేదా అనేది ఇమేజెస్లో వెరిఫై చేసుకొని అప్పుడే మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. IMRT, ర్యాపిడ్ ఆర్క్, IGRT టెక్నిక్స్లో ఈ IGRT టెక్నిక్లోనే డైలీ ఇమేజెస్ తీసుకొని మనం ట్రీట్ చేస్తాం కాబట్టి ఆల్వేస్ IGRT ఈజ్ అ బెటర్ ఆప్షన్. కాస్ట్ విషయానికి వస్తే డిఫరెంట్ టెక్నిక్స్కి డిఫరెంట్ కాస్ట్స్ ఉంటాయి. ఎందుకు ఆ వేరియేషన్ అని అంటే, మన ప్లానింగ్ ప్రాసెస్లో ఈ IGRT కానీ ర్యాపిడ్ ఆర్క్ కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెసెస్. అండ్ మోర్ ఓవర్ IGRTలో ఇంకా మనం ఇమేజెస్ డైలీ తీసుకుంటాం కాబట్టి IGRT ఈజ్ మోర్ కాస్ట్లియర్ దాన్ ర్యాపిడ్ ఆర్క్.